లాస్ట్ మంత్ నీ క్రెడిట్ కార్డ్ నుంచి అన్నెసెసరీ ట్రాన్సాక్షన్స్ ఏంటి? అంత అవసరమే వచ్చింది నీకు? అక్క ప్లీజ్ గివ్ మీ అ బ్రేక్. అసలే హెడేక్గా ఉంది. సత్య మళ్ళీ స్టార్ట్ చేశారా? వద్దు వద్దు అని చెప్పినా మీరు ఇచ్చారు కదా క్రెడిట్ కార్డ్. లాస్ట్ మంత్ 3.5 lakhs క్యాష్ విత్డ్రా చేసింది. ఎందుకని అడిగితే నోరు మెదపట్లేదు. ఒక్కటిస్తే సత్య స్టాప్. జాన్వి చిన్నపిల్లేం కాదు, యు నో దాట్. నేను కాదు, మీరే దాన్ని చిన్నపిల్లలా చూస్తూ బాగా చనిపిస్తున్నారు. ఐ నో. నువ్వు వెళ్ళి ఎన్ఎన్టీవీ న్యూస్ చూడు. వాట్? దిస్ సంథింగ్ ఇంపార్టెంట్ అండ్ యుడ్ ఫీల్ బెటర్. డోంట్ సపోర్ట్ హర్ జయ్. దీని వాళ్ళకం చూస్తుంటే సంథింగ్ ఈజ్ రాంగ్. యు గో, ఐల్ హ్యాండిల్ హర్. గో. లోకల్ డ్రగ్స్ వాడుతున్నావా? కావాలంటే నన్ను అడగమన్నానుగా. టెంప్టింగ్ గానే ఉన్నావు, కానీ నీకంటే ఇంపార్టెంట్ విషయం నాకు బయట ఇంకోటి. సే నో టు లోకల్ డ్రగ్స్. చెప్పండి రేణు గారు, మీకు జరిగిన దారుణమైన అన్యాయం గురించి పోలీసులతో చెప్పకుండా ఎన్ఎన్టీవీ ఛానల్లోనే మాట్లాడాలని ఎందుకు అనుకున్నారు? భయం వేసిందండి. ఆయనకున్న పేరు పరపతి వాడి నన్ను నా బిడ్డని ఏదైనా చేస్తాడేమో అని భయం వేసింది. భయపడకండి, మీకు న్యాయం జరిగే వరకు మా ఎన్ఎన్టీవీ ఛానల్ మీతో కలిసి పోరాడుతుంది. చెప్పండి. నన్నెవడో మోసం చేసి పారిపోయాడని అందరితో అబద్ధం చెప్పాను, కానీ వీడు బ్రహ్మకు నాకు పుట్టిన బిడ్డ. అన్నా అని పిలిచివి, అబద్ధం ఆడుతీవి. నిన్ను ఎత్తుకపోయి ఎత్తుకటకు పెట్ట, నేను నరికే అయ్యా. ఇది నీ ప్లానా జయదేవ్ ప్లానా? నాకు టీఆర్పీ కావాలి, వాళ్ళకి పొలిటికల్ ప్రాఫిట్ కావాలి. సో ఎవరి ప్లాన్ అయితే ఏంటి? అందరి ముందు అన్నయ్య అని పిలవమనేవాడు. నరకం అనుభవించే ఆశ్రమంలో నా ఒక్క విషయమే కాదు, అక్కడ ఆశ్రమాన్ని అడ్డెట్టుకుని బ్రహ్మయ్య లాంటి ఘోరమైన పనులు ఎన్నో చేస్తున్నాడు. ఎంతో మంది నరకం అనుభవిస్తున్నారు. దయచేసి నాకు నా బిడ్డకి రక్షణ కల్పించండి, న్యాయం చేయండి. ఇదండి రేణుకుకి జరిగిన అన్యాయం. పెద్ద మనుషుల ముసుగుల్లో ఉంటూ వాళ్ళు చేసే ఘోరాలు వింటుంటే ఈ సమాజం ఎటువైపు వెళ్తోందో అనిపిస్తుంది. ఇలాంటి వారికి శిక్ష పడేంత వరకు ఎన్ఎన్టీవీ పోరాటం ఆగదు. ఈ విషయం మొదలుకూడదు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి మన సత్తా పార్టీ ఉందని మర్చిపోవద్దు. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ సెన్సేషన్ అయింది సార్. కానీ బ్రహ్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఇప్పటి నుంచి ప్రొఫెషనల్గా కాకుండా పొలిటికల్గా థింక్ చేయి. అప్పుడు బ్రహ్మ ఏంటి, వాడు పైన ఉన్నోడు కూడా కిందకి రావాల్సిందే. ఇది బ్రహ్మ అరెస్ట్ వారెంట్ మేడం, కానీ ఆయన మీ పార్టీలో ముఖ్యమైన నేత. పార్టీ ప్రెసిడెంట్గా మీ కోఆపరేషన్ ఉంటేనే మేము ఈ పనిని స్మూత్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం. జరిగిన తప్పుకి ఆధారాలుంటే మా పార్టీ ఆ బ్రహ్మ వెనక నిలబడదు. ఏమిటి బ్రహ్మ ఈ అన్యాయం? పవర్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? పోలీసులు పట్టుకపోతానంటారు. ఇది ఏం కర్మ అయ్యా, ఇది ఏం కర్మ? అవ్వా నువ్వు గాబరా పడమాకే. నువ్వు పిల్లల్ని ఆశ్రమాన్ని బాగా చూసుకో. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. హలో, ఇలా వెళ్ళి అలా వచ్చేయడానికి అది అతిథి గృహం కాదు సార్, కారాగార గృహం. లే వస్తానన్నాను కదా,
ఇది అవసరమా? హా? అవసరమే సార్. ఐపీసీ 376, పోక్సో యాక్ట్ సెక్షన్ 4 and 5. ఇది ప్రోటోకాల్ కాదు సార్, చట్టం. చల్. బ్రహ్మ వెళ్ళొద్దు బ్రహ్మ కీర్తి. బ్రహ్మ బ్రహ్మ అమ్మా, వెళ్ళొద్దు నేను బ్రహ్మ. ఎక్కడికి వెళ్ళట్లేదురా. బ్రహ్మ వెళ్ళొద్దు బ్రహ్మ వెంటనే వచ్చేస్తాగా. అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ మా బ్రహ్మను వదిలేయండి అంకుల్ ఊరుకోమ్మా. ప్లీజ్ అంకుల్ అరే వదిలే. మా బ్రహ్మను తీసుకెళ్ళదు అంకుల్ మా నువ్వు లోపలికి బ్రహ్మను వెళ్ళమ్మా. వదిలేయండి అంకుల్ వద్దన్నావా? ప్లీజ్ అంకుల్ వదిలేయండి అంకుల్ బ్రహ్మను బ్రహ్మ గుండె బలం. సార్ ఈ సెల్ సార్. ఓపెన్. ఓకే సార్. బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. రోడ్ ఎక్కితే ముందో కాన్వాయ్, వెనకాల కాన్వాయ్. జనాల్లోకి వెళ్తే అన్నాను తోపు, అన్నాను తురుమని. అరుపులు, గోలలు, కేకలు. ఇప్పుడేవి? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఒక పంచి, ఈ ఎక్స్పీరియన్స్తో నువ్వు కూడా బుక్ రాయి. ఆ బుక్ పేరు మై రిజల్ట్స్ విత్ ట్రూత్ బై బ్రహ్మ. జనాల కోసం పోరాడితే చివరికి మనకి ఏది మిగిలిండదని చదివిన ప్రతిఒడికి తెలుస్తుంది. బెస్ట్ సెల్లర్ అవుతుంది. ఏదైనా ఫీల్ అవు బ్రహ్మ. కోపము, భయము. నా శత్రువు గుర్తించిన విజయం నా కోటమి కంటే అవమానం లాంటిది. నిన్నెక్కడ కూర్చోబెట్టి ఆల్రెడీ వార్ నేను వన్ సైడ్ విన్నాను బ్రహ్మ. నిన్ను పూజించిన జనమే నీ కటోడుకు పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఐ పిటీ యు. ఆల్ రైట్, ఆల్ రైట్. ఇంత ఫాలోయింగ్ మనం ఒక జెంట్లమెన్ అగ్రిమెంట్కి వద్దాం. నీ దగ్గర ఉన్న 40 మంది ఎమ్మెల్యేని 4 మంచి మాటలు చెప్పి నా దగ్గర పంపించు. జనాలు, ఆశయాలు, అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. వాళ్ళందరి సపోర్ట్తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం బ్యాండ్ మేళాలతో ధూమ్ధామ్గా నేను బయటకు తీసుకొస్తాను. డీల్.
జైలు మెతుకులు తిని మహానుభావుడు స్టేజ్ నుంచి మామూలు స్టేజ్కి వచ్చావనుకున్నా బడవసం. ఇప్పుడు చెప్తున్నా, నీ దగ్గరున్న 40 మంది ఎమ్మెల్యేలని ఎలా లాక్కోలో నాకు తెలుసు. నువ్వు ఇక్కడే లైబ్రరీలో సాలి పురుగుల పుస్తకాల మీద పాకుతూ ఫ్యూచర్ని ఫినిష్ చేసుకో. ఫ్యూ డేస్ నెక్స్ట్ నేను సీఎం అవుతా. ఈ స్టేట్ని నా కంటి సైగతో శాసిస్తా. నువ్వు చూస్తూ ఉండు. ఓపెన్ ద డోర్. Open the door. హలో, మీకు ఫోన్ సార్. मेरे भाई मासूम। सलाम अलैकुम। वालेकुम अस्सलाम अन्ना गारू। एक बात बताओ कि आपको आपके अलावा जेल में कौन डाल सकता है? ऐसा लगता है कि बड़ी लंबी प्लानिंग चल रही है। अपने इस छोटे भाई को भूलना नहीं। कहो तो अभी आ जाता हूँ। इसकी जरूरत नहीं है, सही वक्त के लिए इंतजार करेंगे। वेट फॉर माई कमांड। जरूर। खुदा हाफिज। खुदा हाफिज। గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ ఇచ్చిన టైం దగ్గరవుతోంది, కానీ ఇంతవరకు మనం రెడీగా లేం. దానికి కారణం మీరే. దీన్ని అర్థం చేసుకుని మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి. పార్టీకి మంచేదో మా బ్రహ్మగారికి బాగా తెలుసు. ఆయన మాట దాటి మేము ఏమీ చేయలేం. అంటే అధికారం అపోజిషన్ చేతిలోకి వెళ్ళిపోయినా పర్లేదంటారు మీరు, అంతేగా? అదే ఆ నిర్ణయం అయితే దానికి మా మద్దతు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? మీరు కావాలనుకున్న మనిషి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. దాని కారణంగానే పార్టీలో కూడా లేడు. బ్రహ్మగారు పార్టీలోనే ఉన్నారమ్మా. 40 మంది ఎమ్మెల్యేలు, 9 మంత్రులు, లక్షల మంది కార్యకర్తల రూపంలో మాతోనే ఉన్నారు. మీ అందరికీ చేతులు జోడించి అడుగుతున్నాను. ఇది మహానాయకుడు పీకేఆర్ స్థాపించిన పార్టీ. దయచేసి ముక్కలు చేయకండి. నాలో మీకు ఏం నచ్చలేదో చెప్పండి, మార్చుకుంటాను. మార్చుకోవాల్సిన అవసరం లేదండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇంతకాలం పీకేఆర్ పక్కన ఉన్న బ్రహ్మ ఇప్పుడు మీ పక్కన ఎందుకు లేరు? ఎందుకంటే జై పక్కన నేనున్నాను కాబట్టి. చూడండి, నేను మా నాన్న కంటే మొండిదాన్ని. ఆ విషయం మీ గ్యాంగ్ లీడర్కి బాగా తెలుసు. పార్టీని ఎలా కాపాడుకోవాలో, జైని సీఎంని ఎలా చేయాలో నాకు తెలుసు. మినిస్ట్రీలో ఉంటారో లేదో మీరే డిసైడ్ చేసుకోండి. I'm done, Jay. It's over with them. ఏమా సత్య, బ్రహ్మ జైల్లో ఉన్నా కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారో చూసావా జై? ఉన్నాడుగా, ఉండకూడదు.